సంఘంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసి వీళ్ళు చెప్పినవి చేస్తూ ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్తున్నారు. ఎంత లోపల దేవుడు ఏం చేశాడు తెలుసా? 30 చదువయ్యా, 30 వచనం. అయితే యెహోవా గొప్ప వింత, యెహోవా దేవుడు గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములోనికి కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను లక్ష్యము చేసిరని అలక్ష్యము చేసిరని మీకు ఎరుగనెను. ఆ తర్వాత మీరు అతడు ఆ మాటలను చెప్పి చాలించగానే 32-33 ఉంటామట. చాలించగానే వారి నేల విడిచెను. భూమి తన నోరు తెరచి వారి కుటుంబాలను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును రింగివేసింది. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు? ముందు మేము కూడా భాషలమే, మేము కూడా చెప్తాం వాక్యం, మేము కూడా అని అనుకున్నాం. 250 మంది. ఇప్పుడు 250 మంది ఎక్కడ పోయినారు? పాతాళమే. భూమి నోరు తెరిచి వాళ్ళందరూ ఏం చేసింది? రింగివేసి. ఏంది ఏం చెప్పలేకుండా నేను ఎక్కడో ఆలోచన ఉన్నట్టు మొబ్బులో ఉన్నా. 250 మంది మింగేసింది. కానీ అడవిలోకి వెళ్ళిన మోషే మాటింది. మోషే మాటిని అడవిలో ప్రార్థన చేస్తున్న వాళ్ళకు సింతాకంత కూడా ఏమి కొదువు లేకుండా ప్రార్థనలో లక్షణంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు క్షేమంగా ఉన్నారు అనే వాళ్ళు జీవం కలిగిన సంఘంలో ఉండదా? మంటలు రగులుకున్న సంఘంలో ఉండదా? జీవము గల సంఘంలో ఉంది. ఇక్కడ ఈ సంఘంలో ఏమని వండుకొని మంటలు రగులుకున్నాయి. ఎట్లా? అక్కడే రాయబడింది. ఆ భూమి నలుగు విడిచి వాళ్ళని మింగేస్తానే పైకి వచ్చిందంట మంట. పాతాళంలో నుండి మింగేసేసి భూమి వారిని మింగేసి వారి సంబంధులందరూ ప్రాణములతో పాతాళంలో కూలి భూమి వారిని మింగివేశారు. వారి సమాజంలో ఉండకుండా నశించారు. అది ఇప్పుడు మీరు ఒక్క మాట కాస్త ఆలోచించండి, అర్థం చేసుకోండి. మనం ఈ చివరి కాలంలో తినాలి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. పరిస్థితి అంతా గందరగోళం ఉంది కనుక ఈ చివరి దినాల్లో మనం దేవుని సన్నిధిలో కాస్త బలమైన ప్రార్థనలో ఉండాలి. ఆమేన్. ప్రార్థన అనుభవంలో మనం ఉండగలిగితే